ప్రేజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సరే, ఈరోజు దేవుని వాక్యం చూద్దాం రండి. ఈరోజు వాక్యం సామెతలు 4:20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ వాక్యం ఒక పిలుపు. ఒక తండ్రి తన బిడ్డను పిలిచినట్లుగా. అంటే ఎలా? నా కుమారుడా. అబ్బా, ఎంత బాగుంది ఆ పిలుపు! ఇది ప్రేమతో మొదలవుతోంది. అదేవిధంగా దేవుడు మనతో ఒక మాట చెబుతున్నారు. ఏమనంటే, నా మాటలను ఆలకింపుము. అంటే కేవలం వినడం కాదు, ఆలోచించి హృదయంలో దాచుకోవడం. ఈరోజు ప్రపంచంలో ఎన్నో స్వరాలు వినిపిస్తున్నాయి. లోకం ఒకటి చెబుతుంది, స్నేహితులు మరొకటి చెబుతారు, సామాజిక మాధ్యమాలు ఇంకొకటి చెబుతాయి. కాని దేవుడడుగుతున్నారు, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. అంటే నీ దృష్టి ఎక్కడుంది? నీ మనసు ఎవరిని వింటోంది? మన జీవితంలో చాలా సమస్యలు వినకపోవడం వల్లే వస్తాయి. తల్లిదండ్రుల మాట వినకపోతే ఇబ్బంది, గురువుల మాట వినకపోతే నష్టం. అయితే దేవుని మాట వినకపోతే జీవితం దారి తప్పుతుంది. ప్రియులారా, వినడం అనేది వినయానికి సూచిక, వినకపోవడం అహంకారానికి సూచిక. దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నారు, నా మాటలను ఆలకింపుము. ఎందుకంటే ఆయన మాటలో జీవముంది, ఆయన వాక్యంలో ప్రేమ ఉంది, ఆయన బోధలో రక్షణ ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు ప్రతిరోజూ దేవుని వాక్యానికి సమయం ఇస్తున్నావా, లేక లోకానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నావా? ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకటి చెబుతాను, గుర్తుపెట్టుకో. దేవుని మాట వినేవాడు దారి తప్పడు, దేవుని వాక్యాన్ని గౌరవించేవాడు పతనమవడు. ఇది సత్యం, ఇది నిజం. సరే, ఈరోజే ఒక నిర్ణయం తీసుకో. ఏమనంటే, నేను దేవుని మాట వింటాను, నేను ఆయన వాక్యానికి చెవియొగ్గుతాను. అప్పుడు నువ్వు దారి తప్పవు, నీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, దేవుడు నిన్ను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.